పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరిచావు. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరిచావు.
హల్లెలూయా హల్లెలూయా. జ్యోతిర్మయుడా, మా ప్రాణప్రియుడా నీకు స్తోత్రం. మా అతిశయము నీవే, మా ఆరాధన నీవే తండ్రి, నీకు స్తోత్రం. మీ దయగల సన్నిధిలో అయా ఈ దీనులను కరుణించండి. మీ యొక్క శిలువ రక్తమును మా మీద ప్రోక్షించండి దేవా, ప్రోక్షించండి. మా సకల బలహీనతలను అయా మీ శిలువ రక్తము చేత కొట్టివేయండి. గడిచిన అయా మీ యొక్క సన్నిధిలో నుంచి బయలుదేరినటువంటి ఆ క్షణం మొదలుకొని ఈ క్షణం వరకు కూడా మాకు ఎన్నో రకాలుగా దుష్టుడు శోధించి ఉంటాడు. ఎన్నో రకాల తలంపులు చెడిపోయి ఉన్నాయి, హృదయము చెడిపోయి ఉన్నది, మా నాలుక మా కళ్ళు చెడిపోయి ఉన్నాయి తండ్రి. కాని మాటలు మేము పలికి ఉండవచ్చు, కానీ చూపులు మేము చూడి ఉండవచ్చు. దయగల తండ్రి, మా సర్వ ఇంద్రియములను, మా పంచ జ్ఞానేంద్రియాలను, పంచ కర్మేంద్రియాలను మీ పరిశుద్ధమైన అగ్ని చేత కాల్చండి. మమ్మల్ని శుద్ధి చేయండి ప్రభువా. ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు? మీరు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను బట్టి లెక్క చెప్పుకోవాలి కదా అని మీరు సెలవిస్తూ వచ్చారు. ఎన్నో రకాల వ్యర్థపు మాటలు మేము మాట్లాడి ఉండవచ్చు. అయా మమ్మల్ని క్షమించండి ప్రభువా. మీ యొక్క రక్తమును మా మీద ప్రోక్షించండి తండ్రి. నడెత్తి నడి కాలు వరకు మమ్మల్ని కడగండి దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. Let us pray in the presence of God. Let us consider our situation. Let us consider our sinful nature in the presence of Lord. Lord, please forgive me, Master. We are sinners, O Lord. అయా నీ యొక్క ప్రణాళికకు వ్యతిరేకముగా మేము ఒకవేళ నడిచి ఉన్నాం తండ్రి. మమ్మల్ని మీ రక్తము చేత కడగండి. మీ అత్యున్నతమైనటువంటి కృప, వర్ణింపలేని కృప, వివరింపలేని కృపలో మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కాశ్యము కంటే నీ కృప ఎంతో హెచ్చుగా ఉన్నది తండ్రి. అయా మీ కృప మాయడలా వెల్లడగుచూ ఉన్నది కనుక మేము నిర్మూలము కాకయున్నాము. మమ్మల్ని మరొకసారి మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మీ వాస్తవ్యతను బట్టి మమ్మల్ని క్షమించండి తండ్రి, కనికరించండి తండ్రి. నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. దయగల తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగినటువంటి మా దేవా నీకు స్తోత్రం. క్షమించుటకు వేగిరపడుతున్న దయాళుడా నీకు స్తోత్రం. కృపా కనికరములు గల కరుణామయుడా నీకు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని ఒకసారి కనికరించండి. మీ వాస్తవ్యతను బట్టి మమ్మల్ని కనికరించండి. మీ ప్రేమను బట్టి మమ్మల్ని దర్శించండి అయ్యా. నడి కాలు వరకు మమ్మల్ని శుద్ధులుగా మార్చే శక్తి మీకున్నది. యేసునాథా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన నామమున ఏకీభవిస్తారో వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చినటువంటి దేవుడు, మా మధ్యలో మీరున్నారు. అందరూ బట్టి నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నీ ఉన్నతమైన ప్రణాళిక కొరకై నీకు స్తోత్రాలు, నీ ప్రేమ కొరకై నీకు స్తోత్రాలు, నీ కనికరం కొరకై నీకు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ స్థలమందు ప్రార్థిస్తున్నటువంటి మా మీద మీ పరలోకపు కనుదృష్టి ఉంచినారు కనుక నీకు స్తోత్రం. మమ్మల్ని దర్శిస్తున్నారు కనుక నీకు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ ప్రణాళికలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు కనుక నీకు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు నీకు వందనాలు 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 తండ్రి. Thank you, Holy Spirit, Lord. Thank you, Holy Spirit, Lord. Hallelujah, hallelujah. పాపంబు మోసి కలువరిలో ఓడించినావే మరణమును. పాపంబు మోసి కలువరిలో ఓడించినావే మరణమును.
వెళ్ళినావు ధరలోనే భూమికి తరలుచున్నావు శుశాలను పవలించిన పరమాత్ముడవే నీవు శివాలు స్తోత్రం స్తోత్రం. పాపంపు మోసి కలువరిలో ఓడించిన దేవుడు మరణాన్ని. ఓ మేఘాల మీద వెళ్ళినాడు, తిరిగి త్వరలో రాబోచున్నాడు. ఆయన మన ప్రాణప్రియుడు రాబోచున్నాడు, మన ఆరాధనకు పాత్రుడు రాబోచున్నాడు. ఆయన ఈ భూమి మీదకి రాకన్నా ముందు మనం పరిశుద్ధులుగా మార్చబడాలి. ఓ దేవా, మమ్మల్ని పరిశుద్ధులుగా మారుస్తున్నందుకే నీకు స్తోత్రాలు. పరిశుద్ధుల కొరకే ఈ లోకానికి మీరు రాబోచున్నారు. పరిశుద్ధంగా మార్చబడిన వారి కొరకే, నిరక్తంలో కడగబడిన వారి కొరకే మీరు రాబోచున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు. కనికరించండి ప్రభువా మమ్మల్ని. అయా, మీలో ఏ పరిశుద్ధత ఉన్నదో ఆ పరిశుద్ధత మాకు దయచేయండి తండ్రి. మాలో ఉన్నటువంటి ఆ యొక్క సిన్ఫుల్ నేచర్ను యేసు నామములో మీరు కాల్చివేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, దయగల తండ్రి, నీకు వందనాలు వందనాలు వందనాలు. ఆరాధనకు యోగ్యుడానికి స్తోత్రాలు. అయా, మా కొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చి నరావతారం ఎత్తిన దేవానికి స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. పశువుల పాకలో జన్మించినటువంటి మా తండ్రి నీకు స్తోత్రాలు.
హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. స్తోత్రం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ రీతిగా దేవాది దేవుణ్ణి మనం స్తుతిస్తూ గణపరుస్తూ ప్రార్థన విన్నపాలలో మనం ముందుకు సాగుదాం. దేవుని బిడ్డలారా, అనుదినం మనమైతే వేడుకుంటున్నాం, దేవుని సన్నిధిలో మొర్ర పెడుతున్నాం, కన్నీరు గారుస్తూ ఉన్నాం. దేవా, నీ కార్యాలు జరిగించు ప్రభువా అని మనం అడుగుచున్నాం. ఇవే కోజామున మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నశించిపోతున్న వారెందరో ఉన్నారు. మరి క్రిస్మస్ సీజన్ దేవుడు స్వార్థ ప్రకటించడానికి అద్భుతమైనటువంటి అవకాశం. ప్రభుత్వం ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి అనుమతులు జారీ చేయబడినాయి. దేవుడే యొక్క స్వార్థ పరిచర్య ద్వారా అనేకుల కన్నులు వెలిగించాడు. గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు రగిలించాడు. మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నశించిపోతున్న వారందరి పట్ల దేవుడు కనికరం చూపి రక్షణ స్వార్థలోనికి వారిని నడిపించి రక్షణ ప్రణాళికలు స్థిరపరిచినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. అంతేకాదు, ఇంకెన్నో స్వార్థ ప్రకటించబడి ఇదివరకు ఇంకా యేసు అనే నామాన్ని వినకుండా ఉన్న గ్రామాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి ఏజెన్సీ ప్రాంతాలలో ఆ ట్రైబర్స్కి దేవుడు భారం కలిగినటువంటి స్వార్థ సేవకులను లేవనెత్తాలి. కోత విస్తారంగా ఉన్నది. అడవి ప్రాంతాల్లో కోత విస్తారంగా ఉన్నది. పట్టణ ప్రాంతాల్లో కోత విస్తారంగా ఉన్నది. గ్రామీణ ప్రాంతాలలో కోత విస్తారంగా ఉన్నది. కానీ కోసేవారు కొద్దిమందే ఉన్నారన్నాడు. కొత్త వారిని పంపుము దేవా అని మనం వేడుకుంటున్నాం. దేవుడే దిగివచ్చి మంచి సేవకులను, భారం కలిగినటువంటి సేవకులను సువార్త పట్ల లేవనెత్తినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా అనేకులు రక్షింపబడిన తర్వాత కూడా సత్యమందు ప్రతిష్ఠించబడకుండానే ఉన్నారు. యోహాను సువార్త 17:17 యేసుప్రభు అన్నాడు, సత్యమందు వారిని ప్రతిష్ఠించమని ప్రార్థించినాం. మనం కూడా అదే ప్రార్థన చేస్తున్నాం. దేవుని సంఘము మరి సత్యంలో ప్రతిష్ఠించబడాలి. వాక్య సారాంశ బోధలో అందరూ ప్రతిష్ఠించబడాలి. దైవజనుని యొక్క గ్రంథాలు, ఆ సాహిత్యం అందరూ ప్రేమతో ధ్యానించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క సకల అంశాలను బట్టి మొదటిగా శేషరావన్న గారు ప్రార్థిస్తుండగా మనమందరం కూడా ఏకీభవిస్తూ ప్రభు నామాన్ని ఘనపరుస్తాం. స్తోత్రములు ప్రభువా, వందనములు తండ్రి యేసయ్య. ఈరోజు దినమున మరి ఒకసారి మమ్మ సజీవ లెక్కలో ఉంచి నీ సన్నిధిలో ప్రభువా కనబడే భాగ్యం ఇచ్చినందుకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, నశించిపోతున్న ఆత్మల కొరకు మీ సన్నిధికి వస్తున్నాం. ఎందరో ప్రభువా సువార్తను ఎరగకుండానే ఈ లోకం నుంచి వారి జీవనయాత్రను సాగిస్తున్నారు ప్రభువా. అటువంటి వారికి ప్రభువా, నశించిపోతున్న వారి ఆత్మలకు ప్రభువా నెమ్మది కలిగినట్లు ప్రభువా మీరే వారిని రక్షణలోకి నడిపించమని అడుగుతున్నాము తండ్రి. ప్రభువా, మీ చిత్త ప్రకారము, మీ ప్రణాళిక ప్రకారము మీరు ప్రభువా విశ్వం సృష్టింపబడక ముందు ఎందరైతే ప్రభువా రక్షించబడాలని ప్రణాళికలో ఉన్నారు వారందరి వద్దకు ప్రభువా స్వార్థ వెళ్ళినట్లు మీరు సహాయము చేయండి. స్వార్థికులను లేవనింప చేయండి. భారము కలిగిన ప్రభువా నీ పని కొరకు కొనుక్కున్నటువంటి స్వార్థికులను మీరే లేవనింప చేయండి. సేవ లేవనింప చేయండి తండ్రి. కోత విస్తారంగా ఉన్నారు, వారు తక్కువ మంది, కొద్ది మంది ఉన్నారు ప్రభువా. అనేకులు ఈ అంత్యకాలంలో ప్రభువా నీ పని కొరకు పరుగులెత్తుటకు మీరే మీ ఆత్మ చేత ప్రేరేపింప చేయండి, బలపరచండి ప్రభువా. మీ స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. అనేక మారుమూల ప్రాంతాలలో మీ నామం ఎరగని ప్రజలు ఉన్నారు ప్రభువా. పట్టణాలలో కూడా ప్రభువా అనేక మందిని నామం ఎరగకుండానే బ్రతుకుతున్నారు. అట్లాంటి వారి వద్దకు ప్రభువా నీ నామము తీసుకొని వెళ్ళినట్లు అనేక మందిని ప్రభువా మీరు లేవనింప చేయండి తండ్రి. మీకు వందనములు స్తోత్రములు ప్రభువా. రక్షణ పొంది కూడా అన్నులలాగానే బ్రతుకుతున్నటువంటి క్రైస్తవుల దగ్గరికి ప్రభువా సత్యమును తీసుకువెళ్ళడానికి మీరు సహాయం చేయండి. సత్యము ఏదో అసత్యం ఏదో, రక్షణ పొందిన తర్వాత ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా నడుచుకోవాలో తెలియకుండానే ప్రభువా బ్రతుకుతున్నారు. లోకంలో అన్యులు ఏ విధంగా అన్ని జరిగిస్తున్నారో అదేవిధంగా రక్షణ పొంది కూడా అదే మార్గంలో ఉన్నారు ప్రభువా. అట్లాంటి వారి ఆత్మనేత్రాలు వెలిగించండి నాయన. సత్యము ఇది కాదు, భూమి మీద సత్య ప్రవక్త ఒకరు ఉన్నారు. సత్యమేందో ప్రభువా ఆయన తెలియజేస్తున్నాడు, ఆయనను వెంబడించాలి అని ఆత్మనేత్రాలు ప్రభువాతో వాళ్ళను వెలిగించండి తండ్రి. మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. సత్యంలోనికి అందరూ ప్రతిష్ఠించబడితే కానీ ప్రభువా నీ ప్రణాళిక పూర్తి అవ్వదు నాయన తండ్రి. ఈ అంత్యకాల దినములలో సత్యం విస్తరించటకు ప్రభువా ఓఫీర్ మినిస్టర్స్లో అనేకులను ప్రభువా మీరు బలపరచండి తండ్రి. అనేక దేశాలకు మారుమూల ప్రాంతాలకు వెళ్ళినట్లు మీరు సహాయం చేయండి. వందనములు స్తోత్రములు. నశించిపోతున్న వారిని అందరినీ ప్రభువా రక్షణలోనికి నడిపించండి. అదేవిధంగా ప్రభువా
అయ్యగారు రాసినటువంటి సాహిత్యం అంతా సత్యమంతా ప్రభువా ఆ గ్రంథాలన్ని భాషలోకి అనువదించుటకు మీరు సహాయం చేయండి. దాని కొరకు కావాల్సిన ధనమును మీరు సహాయం చేయండి. ప్రింటింగ్ ప్రెస్ను దయచేయండి ప్రభువా. పనివారిని ప్రభువా మీరే లేవనింప చేయండి తండ్రి. మీకు వందనములు స్తోత్రములు. ప్రపంచంలో ఉన్న ప్రతి భాషలకు అనువదించబడి ప్రభువా సత్యం విస్తరించుటకు మీరు సహాయం చేయమని మా యేసయ్య అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. అదే రీతిగా దేవుని బిడ్డలారా, దైవజనుడు అయ్యగారి యొక్క ఆరోగ్యం గురించి, సేవకులందరి క్షేమాన్ని గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. చీకటి ప్రభుత్వం కొనసాగుతున్నది భారతదేశంలో. ఎంతోమంది దైవజనులు, యథార్థవంతులైన దైవజనులు హింసింపబడుచున్నారు. యూపీ, బీహార్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాలలో మరి అన్యాయంగా జైళ్ళలో మరుగుతున్నటువంటి దైవజనులు ఎందరో ఉన్నారు. మరి పాస్టర్ అమ్మలు, పిల్లలు ఎంతో ఇబ్బందుల్లో కొనసాగుతున్నారు. మరి అటువంటి వారి గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడే భారతదేశాన్ని దర్శించాలి. ప్రతి సేవకునికి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఆర్థిక సమృద్ధిని దేవుడు అనుగ్రహించినప్పుడే సువార్త సేవ ముందుకు వెళ్తుంది. కాబట్టి దేవుడు దిగి వచ్చి అట్టి కార్యాలు జరిగించినట్లుగా ప్రతి ఒక్క సేవకునికి మంచి ఆరోగ్యం, అది దేవుని వశం. దీర్ఘాయువు దేవుని వశం. దేవుడు అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా ఎంతమంది సేవకులైతే మరి హింసింపబడుచున్నారు. మణిపూర్ లాంటి ప్రాంతాల్లో ఇప్పటికీ ఇంకా ఎంతోమంది కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దేవుడు ఈ యొక్క పరిస్థితి అంతటిని చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. ఆయన ఖచ్చితంగా ప్రతిస్పందించే దేవుడు అయి ఉన్నాడు. పగ తీర్చు నా పని అన్నాడు కదా. ఉగ్రత దిగి రావాలి దేవునిది. మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుని ఉగ్రత మన దేశంలో కనబడాలి. దేవుని బిడ్డలారా, మరొకసారి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క సకల అంశాలను బట్టి అయ్యగారి ఆరోగ్యం గురించి, ఆర్థిక సమృద్ధి గురించి, జరుగుతున్నటువంటి దేశంలో జరుగుతున్నటువంటి వ్యతిరేక చీకటి శక్తుల మూకలన్నీ కాలిపోయినట్లుగా మనం ప్రార్థనలో ముందుకు సాగుదాం. సకల అంశాలను బట్టి నా మీద తమ్ముడు ప్రార్థిస్తుండగా అందరం కూడా ఏకీభవిస్తూ ప్రభు నామాన్ని స్తుతిస్తాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహాకరుణ, గొప్ప దేవ, రక్షక, మహాప్రభు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. ఈ ఉదయకాల సమయం ముందు పరిశుద్ధుడా నీకు వందనాలు. మరొకసారి నీ సన్నిధానంలో మమ్మల్ని కనబడనిచ్చాము. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ రక్తపు కంచెతో ప్రభుత్వం మమ్మల్ని సంరక్షిస్తూ ప్రభుత్వనైనా మీ కృపచేత మమ్మల్ని క్షమిస్తూ మీ రక్తం చేత కడిగినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభుత్వనైనా. అయ్యా, ఇది వరకు మా స్తుతులను అంగీకరించి ఆమె పలికి ప్రభుత్వనైనా స్తుతులు మీ ఆసీనులైన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇది వరకు చేసిన ప్రార్థనాంశాలను అంగీకరించి ఆమె పలికిన దేవానికి వందనాలు. మరికొన్ని ప్రార్థనాంశాల చేత నీ పాల్సినందుకు వస్తున్నాకు కృప చూపించండి, దయపాలించండి. ఆమె పలకమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. ఆయా తన్నాయన నీకు వందనాలు. ఈ లోకంలో ప్రభుత్వనైనా సువార్తకు వ్యతిరేకంగా రాజ్యాలు ప్రభుత్వం నాయన ఏర్పరచబడి ఉన్నాయి. నీకు వందనాలు ప్రభుత్వనైనా. కనికరంగా తండ్రి నీకు వందనాలు. అవునాయన సత్యాన్ని సమాధి చేయాలని ప్రభుత్వనైనా, సత్య సంబంధులను లేకుండా చేయాలని, అయా నీ యందు విశ్వాసం ఉంచిన వారిని లేకుండా చేయాలని ఎన్నో ప్రణాళికలు కలిగిన అయా తండ్రి నాయన రాజకీయ కుట్రలు జరుగుతూ ఉన్నాయి నాయన. అయా తండ్రి ప్రభాతం నాయన సత్యాన్ని వాళ్ళు అయా బంధించి ఉంచడం అసాధ్యమని ప్రభాతం నాయన మరి ఎంతగానే ఉన్నారు. అయా పరిశుద్ధడానికి వందనాలు. సత్యాన్ని సమాధి చేసిన 3 దినాలు లేస్తుందని అయా తండ్రి నాయన గుడ్డితనంలో ఉన్నారు నాయన. అయా యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. మీరు సజీవుడైన దేవుడు కనుక నీకు వందనాలు. అయా తన్నాయన నీ బిడ్డలను అడ్డుకోవాలని ప్రభాతం నాయన, నీ కార్యాలను అడ్డుకోవాలని చూస్తున్న ప్రతి చీకటి దురాత్మ శక్తి అయా వ్యక్తి ప్రభాతాన్ని నాయన అయా రాజాల కుప్ప కూలిపోవును కాకని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభాతం నాయన. అయా తన నాయన ఏ ప్రభుత్వం అయితే నీ సత్యాన్ని అడ్డుకోవాలని చూస్తుందో ఆ ప్రభుత్వం కుప్ప కూలిపోవును కాకని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభుత్వం నాయన. గొప్ప తండ్రి నీకు వందనాలు. సత్యం విస్తరించబడాలి నీకు వందనాలు. అయా సువార్త విస్తరించబడాలి నీకు వందనాలు. ప్రతి ప్రాంతంలో సువార్త మారుమోగాలి నీకు వందనాలు. నిన్ను కూర్చిన వార్త మారుమోగాలి తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గొప్ప తండ్రి నీకు వందనాలు ప్రభాతం నాయన. అనేకులు సువార్త ప్రకటిస్తున్నాగా అయా అనేకులు అడ్డుకుంటున్నారు నాయన, నీకు వందనాలు. అయా వారిని ప్రభాతాన్ని నాయన అడ్డంకులు తొలగించండి. అయా ఎవరైతే అడ్డుకుంటున్నారో వారికి ప్రభాతాన్ని భయమును పుట్టించామని ప్రార్థిస్తున్నాను. అలాగనే ప్రభాతాన్నైనా అనేకులు ప్రభాతాన్నైనా సత్యాన్ని కూడా ప్రభాతాన్నైనా అయా లోకంలో ప్రభాతాన్నైనా అసత్య దేవతను పూజిస్తున్నప్పుడు ప్రభాతాన్ని సత్య అయా తన్ని నాయన దేవుని ప్రకటిస్తున్నాగా ప్రభాతాన్ని దాన్ని కూడా వ్యతిరేకిస్తూ ప్రభాతాన్ని మీ దాసులను హింసిస్తూ ఉన్నారు నాయన. అయా మీ చిత్తమైన వారికి అయా వారి మారుమనసు కలగచేయండి, లేకపోతే వారిని తీసేసుకోమని ప్రార్థిస్తున్నాను. గొప్ప తండ్రి నీకు వందనాలు ప్రభాతాన్ని. అనేకులు కూడా సత్యంలో స్థిరులై ఉండడానికి సహాయం చేయండి, సర్వసత్యంలో నడిపించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అయా మీ సేవకులు ఎంతో అయా ప్రయాసపడుతున్నారు నాయన, అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉన్నారు నాయన. ఎలాంటి ఆటంకం లేకున్నట్లు కృప చూపించండి, నీకు స్తోత్రాలు. అయా ప్రభాతాన్ని నాయన మీ దాసులు ఎక్కడైతే వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారో అక్కడ అనేక ఆత్మలు నీ కొరకు పట్టుబడడానికి సహాయం దయచేయమని స్తోత్రాలు. కనికరంగా తండ్రి నీకు మీ దాసులందరికీ క్షేమం అనుగ్రహించండి, నీకు వందనాలు.
అయా ప్రభాతం నేను మీ దాసుల కుటుంబాలందరికీ క్షేమం అనుగ్రహించండి, ప్రయాణాల్లో తోడుగా ఉండండి, సంపూర్ణమైన ఆరోగ్యం కలుగ చేయండి, ఆర్థికంగా దీవించండి, వాళ్ళ పిల్లలను దీవించండి, వాళ్ళకి ఇచ్చిన సంఘాలను దీవించమని ప్రార్థిస్తున్నాం. దినదినం వర్ధిల్లుటకు సహాయం దయచేయండి. గొప్ప తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీరు తోడై ఉన్నారని ప్రభా సర్వలోకానికి ప్రభాతం మీ దాసులకు కనపరచమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభాతనైనా. గొప్ప తండ్రి నీకు వందనాలు ప్రభాతనైనా. అనేకులు కూడా ప్రభాతనైనా పాస్టర్లను బట్టి ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. లేఖన విరుద్ధమైన బోధలు కొనసాగుతున్నారు నాయన, వారందరూ కూడా జ్ఞాపకం చేసుకోనికి స్తోత్రాలు. మీ కృప చేత పరిశుద్ధ ఆత్మదేవానికి వందనాలు. వారిలో ఉన్న హాని అణచివేసి ప్రభాతనైనా, అవును తండ్రి నాయన, శిల్వ వేసి ప్రభాతనైనా సర్వసత్యాన్ని వారి దగ్గరకు వచ్చినప్పుడు అంగీకరించే మనసును, అలాంటి హృదయాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీకు స్తోత్రాలు ప్రభాతనైనా. రాతి హృదయాన్ని తొలగించి మాంసపు హృదయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీకు స్తోత్రాలు ప్రభాతనైనా. గొప్ప తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ లోకమంతా సర్వసత్యంతో నింపబడుటకు అయా ఇంకా అయ్యా యేసు అని నామం ఎరుగని ప్రాంతాల్లో కూడా ప్రభాతం నాయన అయా గంభీరమైన స్తుతి ధ్వనులు అక్కడ నుంచి వచ్చుడు కాక ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. మీ కార్యం జరిగించండి, మీరు అల్లాడమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్క ప్రాంతంలో ప్రభాతం నాయన మీరే అల్లాడి ప్రభాతం ప్రతి ఒక్కరిని రక్షణలో నడిపించుకోమని ప్రార్థిస్తూ అయా ప్రతి ఒక్కరి ప్రభాతని నాయన ఇదిగో నాయన మీ రాజ్యం ప్రభాతాన్ని ప్రతి ప్రాంతంలో ఉన్న కాక ప్రార్థిస్తుంది, మీ రాజ్యం వచ్చును కాకని ప్రార్థిస్తుంది. స్తోత్రాలు. ప్రతి మోకాలు వంగి ప్రభావ నిజమైన దేవుడును అయా ఒప్పుకుందరు కాకని ప్రార్థిస్తుంది. స్తోత్రాలు. మీరే కార్యాలు జరిగించండి, మీరు జరిగించడానికి సమర్థుడు, మీకు అసాధ్యమైనది ఏది లేదు కానీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ పరిశుద్ధాత్మ దేవ ఇంకేమైనా మర్చిపోతే క్షమించి ప్రభావ మా ప్రార్థనాంశాలను అంగీకరించి ఆవిడ పలికినందుకు నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలోనే ప్రార్థించి అడిగొట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వేదనలైనా శోధనలైనా వేదనలైనా శోధనలైనా నీ హస్తం విడువనయ్యా, నీ హస్తం విడువనయ్యా. భయమన్నది లేదు, భయమన్నది లేనే లేదు. ప్రేమతో నడిపితివి నన్ను, ప్రేమతో పట్టుకొంటిని
స్తోత్రములు తండ్రి, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమున వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో ఉన్నతమైన కృపను, శక్తిని ప్రత్యేకంగా మాకు ఇచ్చినారు. మా శరీర బలము సరిపోదు తండ్రి మీ సన్నిధికి రావడానికి. శారీరకంగా మేము బలహీనులమే. నీ సన్నిధికి రావడానికి పరలోకపు శక్తి కావాలి. ఆ శక్తి చేత మమ్మల్ని దర్శించి, ఓ దైవమా, మీ నామాన్ని గణపరచుటకు, వేకోజాముననే స్తుతులు అర్పించుటకు, నైవేద్యము సమర్పించుటకు మీరు మాకు ఇచ్చినటువంటి కృప కొరకై నీకు స్తోత్రాలు. అయ్యా, దినమంతా మీరు ఖచ్చితంగా మమ్మల్ని క్షేమాన్ని ఇస్తారు, కాపాడుతారు అయ్యా, ఆశీర్వదిస్తారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను అయ్యా. ఇదివరకు చేయబడ్డ ప్రార్థన అంశాలను బట్టి నీకు వందనాలు. ప్రతి ప్రేయర్ ప్యాట్ను ప్రైజింగ్ ప్యాట్గా మార్చే దేవుడు నువ్వు మేము నమ్ముచున్నాం. అడుగుడి మీకు ఇవ్వబడునని మీరు సెలవిచ్చినటువంటి దేవుడు తండ్రి. జ్ఞాపకం చేసుకునండి ఇంకెన్నో కార్యక్రమాలు, మరి కొన్ని స్థలాలలో ఇదివరకు క్రిస్మస్ సభలు నిర్వహించడానికి అయా నిర్ణయమైనది. కృప చూపించండి. ప్రతి స్థలమందు మీ అద్భుత కార్యాలు జరిగించండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఓ గొప్ప స్వార్థ సందేశాలు మీరు విడుదల చేయమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దైవమా నీకు స్తోత్రాలు. మరి ప్రత్యేకంగా దైవజనునికి ఎందరో మంది అవుతున్నారో సత్య సేవకులు, వారు కూడా అనేక స్థలాల్లో పరిచర్లో ముందుకు సాగుతుండగా ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి ఆర్థిక సమృద్ధిని మీరు దయచేయండి. నీకు స్తోత్రాలు. మా ప్రత్యేకంగా నాయకుడు నిర్విరామంగా తిరుగుతూనే ఉన్నాడు. ఆరోగ్య పరిస్థితి సహకరించకపోయినప్పటికీ, ఎంతో బలహీనత ఉన్నప్పటికీ నీ సేవలో పరిగెత్తుతున్నాడు. కావాల్సిన శక్తి, బలము మీరు దయచేయండి దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం అయా. మరి 3వ తారీఖు జరగబోతున్నటువంటి మంచిర్యాలలో నా తండ్రి ప్రకాశన దగ్గర జరగబోతున్నటువంటి కార్యక్రమాన్ని బట్టి నీకు స్తోత్రాలు. వారికి మించిన నూతన గృహ ప్రతిష్ట, అదే రీతిగా క్రిస్మస్ క్రూసెట్స్ కొరకు నీకు వందనాలు. దిగిరండి తండ్రి, మీ దాసుని అభిషేకించండి. బలముగా మీరు మాట్లాడమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం అయ్యా. నీకు స్తోత్రాలు. అదే రీతిగా సాయంకాలం జరగబోతున్నటువంటి యునైటెడ్ క్రిస్టియన్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అయా సెమీ క్రిస్మస్ కార్యక్రమాలు కూడా మీరు ఆశీర్వదించండి. ఎన్నో సభలు నిర్ణయించబడ్డాయి. నీ దాసుని ప్రయాణాలు ప్రత్యేకంగా మీరు తోడుగుండండి అయా. వారి బృందాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవడానికి వందనాలు చెల్లిస్తుంటున్నాం దైవమా. మరొకసారి మా ప్రాంతంలో కూడా ఎన్నో మరి స్వార్థ సభలు, కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తుండగా ప్రతి దైవజనుడు దర్శించండి అయా. మంచి స్ట్రీట్ గాస్పుల్ అయా, మరి వీధి స్వార్థ నా దాన్ని ప్రతి గ్రామంలో జరుగునట్లుగా నీ యొక్క జన్మదిన వేడుకను పురస్కరించుకొని ప్రతి గ్రామంలో అద్భుతంగా స్వార్థ జరుగుటకు మీరే కృప చూపించండి తండ్రి. నీకు స్తోత్రాలు. దిగిరండి. అడ్డగిస్తున్న అంధకార దయ్యపు దురాత్మ శక్తులను యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తున్నాం. మీకు విరోధంగా రూపించబడ్డ ఏ ఆయుధము వర్ధిల్లదని మీరు సెలవిస్తూ వచ్చినారు తండ్రి. ఏ ఒక్క శక్తి కూడా సువార్తను ఆటంకపరచకుండా గ్రామాన సువార్త సందేశం, నీ జన్మదిన అయా సందేశం వెలుచుండగా, శుభవార్త వెలుచుండగా, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సందేశం వెలుచుండగా అడ్డగించడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు, శక్తులు అయా, రాజకీయ కుట్రలు యేసు నామములో కాలిపోను గాక. సరళము చేయండి మార్గము. నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ తండ్రి మీరు దిగిరండి. మీ అద్భుత కార్యాలు జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలోకి వస్తున్న బిడ్డలు శేషరావారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకుని దాసుడు మరి అయా ఇక్కడ ఉద్యోగరీత్యా వచ్చి ఉంటుండగా
కృప చూపించండి. అక్కడ ఎటువంటి ఒత్తిడి లేకుండా తనకు జాబ్లో క్షేమాన్ని దయచేయండి. రాకపోకలేందు మీ యొక్క ప్రత్యేకమైన కంచెను వేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అదే తమ నవీందరిని జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. దయగల తండ్రి మరి రవీణని జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసి దాసు మంచి ఆరోగ్యం దయచేయండి. అయా నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటాం. మా సంఘ బిడ్డల్ని సుభద్రమ్మను బట్టి వారి కుటుంబాన్ని బట్టి, రామలమ్మను బట్టి వారి కుటుంబాన్ని బట్టి, అయా ఎలీశ్వరాన్ని బట్టి వారి కుటుంబాలను బట్టి, కాంతరావుని బట్టి, మోహన్రావుని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. క్షేమాన్ని దయచేయండి. ప్రతి ఒక్కరు మీరు దర్శించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దైవమా మరొకసారి ఇంకెన్నో విన్నపాలు ఉన్నాయి. కృప చూపించండి. అడగకముందే అక్కర్లేని దేవుడు మరొకసారి కొద్ది నిమిషములు మీ వాక్యము చేత నాతో మాతో మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకునమని ప్రార్థన చేస్తాం. నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా పరలోకపు అభిషేక తైలమును నీ దాసుల మీద నింపి ప్రకృతి సంబంధమైన తలంపుల్ని తొలగించి ఆత్మచేతనే నడిపించమని ప్రార్థన చేస్తాం. యేసుక్రీస్తు అద్భుత శక్తివంత నామం ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం కొద్ది నిమిషములు. రోమీలకు రాసినటువంటి పత్రిక క్లుప్తముగా దేవుని యొక్క వాక్య ధ్యానం మనం వెళ్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము. దయచేసి 26వ వచనం చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచు ఉన్నాడు. ఏలైనగా మనకు యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించు వాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచు ఉన్నాడు. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వెనుకిడిలో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, క్రైస్తవ జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటిది యేసును నమ్మిన తర్వాత రక్షణ బాప్తిసము పొందినటువంటి ఆ గడియ మొదలుకొని మనము కలిగి ఉండాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి సహవాసము పరిశుద్ధాత్మ దేవుని సహవాసం. పరిశుద్ధాత్ముడు లేకపోతే ఆత్మీయ జీవితంలో ఒక అడుగు కూడా మనం ముందుకు వేయలేం. యేసు ప్రభు మనల్ని రక్షించినాడు. యేసు ప్రభు మనకు ఒక రక్తం కార్చినాడు. యేసు ప్రభు రక్షణ సువార్త మన దాకా వచ్చే రీతిగా చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మన హృదయంలో కార్యం జరిగిస్తే మనం కన్నులు వెలిగించబడ్డాయి, రక్షింపబడ్డాం, మారుమనసు పొందినాం, బాప్తిసం పొందినాం. కానీ బాప్తిసం పొందిన తర్వాత ప్రక్రియ గురించి దేవుడు అనేకసార్లు బైబిల్లో మాట్లాడతాడు. మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని కార్యము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆయన లేకపోతే మనము చాలా సంగతుల్లో ఎలా ముందుకు సాగాలనో తెలియదు. మనకు అసలు ఆత్మీయ జీవితం అంటేనే అర్థం కాదు. దైవజనుడు పాట రాశారు కదా, పరిశుద్ధాత్మ లేనిదే వేద పఠనము కాదది. పరిశుద్ధాత్మను పొందుట అన్నిటికన్నా ప్రబలమైన మెలిట. పరిశుద్ధాత్మను కోరుము జీవమా యేసు ప్రభుని పేరుట వేడుము. పరిశుద్ధాత్మను లేనిదే నువ్వు ఎలాగో బైబిల్ చదువుతావు. పరిశుద్ధాత్మ లేకపోతే ఎలాగో నువ్వు పరిశుద్ధులు అవుతావు. పరిశుద్ధాత్ముడు లేకపోతే నువ్వు ఎలాగో అసలు ప్రార్థిస్తావు. వీ డు నాట్ నో హౌ టు ప్రే, విచ్ కైండ్ ఆఫ్ ప్రేయర్స్ ఆర్ యాక్సెప్టబుల్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏ రకమైనటువంటి ప్రార్థనలు మనం చేయాలి మనకు తెలియదంట. ఆత్మీయ జీవితంలో ఎలాగ నడవాలి మనకు తెలియదు. ఏమని ప్రార్థన చేయాలో మనకు తెలియదు. ఈ ప్రాముఖ్యమైనటువంటి సంగతులు వీ డు నాట్ నో దట్ సర్టన్ థింగ్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలారా, లోకంలో చాలా మనకు తెలిసి ఉండవచ్చు.
హౌ టు లీడ్ లైఫ్, హౌ టు మూవ్ ఇన్ ద సొసైటీ, ఏ రీతిగా సహోదరులతో మెలగాలి, ఏ రీతిగా అన్ని జనులతో మనం మెలగాలి, ఏ రీతిగా ఉద్యోగరీత్యా వెళ్ళాలి, ఏ రీతిగా వ్యాపార రీత్యా వెళ్ళాలి. మనకు చాలా సంగతులు భౌతికంగా తెలుసు. మనం చాలా మేధావులం కొన్ని విషయాలలో. మనం తెలిసిన సంగతుల్లో మనం ఎన్నో నేర్చుకున్నాం, చదువుకున్నాం. కాబట్టి మనము కొంత అన్ని విషయాల్లో వెరీ స్మార్ట్గా బిహేవ్ చేయడానికి అవకాశం ఉంది. కానీ ఆత్మీయ జీవితంలో మన జ్ఞానం పనిచేయదు. మన జ్ఞానం చేత మన దేవుని సంతోషపరచలేదు. మన జ్ఞానం చేత దేవుని మనం స్తుతిస్తే దేవుడు మెచ్చుకోడు. దేవుడు మన జీవితంలో పరిశుద్ధాత్మ ద్వారా కొనసాగాలని ఆయన ఆశపడుతున్న వాడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అందుకే చాలాసార్లు మనము దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. అనేక సార్లు బైబిల్లో దేవుడు చెప్పినటువంటి మాటలు అవి. గలతీలకు రాసినటువంటి పత్రికలో మీరు గమనించినట్లయితే 4వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. మనము అబ్బా తండ్రి అని మొరపెట్టేటటువంటి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి ఎందుకు పంపాడు అంటే, తన కుమారుని ఆత్మ రాకపోతే ఏంటండి మనము ఎలాగో ప్రార్థన చేయాలో తెలియదు. ఆత్మ యొక్క కార్యం జరగాలి, ఆత్మకార్యం జరగాలి. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలు అంటాడు, మనము ఆత్మ చేత నడిపించబడుచున్నామంట. 3వ అధ్యాయము 2వ కొరింథీ 3వ అధ్యాయం దయచేసి 17వ వచనం చూడండి ఒకసారి. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. ఎట్లా మార్చబడుతున్నాం? ఎవరు మారుస్తున్నారు మనల్ని అంటే పరిశుద్ధాత్మ దేవుడు మారుస్తూ ఉన్నాడు. ఎట్లా మారుస్తున్నాడు? ఆయన పోలికలోనికి మారుస్తున్నాడు. మన మీద పరిశుద్ధాత్మ దేవుని పని జరుగుతుందండి. మనం ఆయనను మర్చిపోతే లాభం లేదు. ఆయన మనల్ని యేసయ్య పోలికలోనికి మారుస్తున్నాడు. ఆయన మనల్ని పరిశుద్ధులుగా మారుస్తున్నాడు. ఎలాగో ప్రార్థించాలో నేర్పిస్తున్నాడు. ఎలాగ నడవాలి ఆత్మ జీవితంలో నేర్పిస్తున్నాడు ఆయన. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పౌలు అంటాడు 17వ వచనంలో ఏమన్నాడు? 16-17 నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును ఇది ఒకదానికొకటి విరోధముగా, ఇది ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నది కనుక మీరు ఏమి నిశ్చయించుతురో వాటిని చేయక ఉందరు. మీరు ఆత్మ చేత నడిపించబడిన వారైన ఎడల అవేమనగా ఏంటండి? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత మన జీవితంలోనంట ఆత్మచేత నడిపించబడితే ఆయన కొన్ని ఫలాలు మనలో ఫలించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా మనలో లోకంలో ఆయన కొన్ని ఫలింపజేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మన యందుండి పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని ఫలము ఒక ఫలము చెప్తాడు అక్కడ కింద 22వ వచనంలో. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియో లేదు. ఇట్టి వారికి విరోధమైన నియమం లేదు. క్రీస్తు యేసు సంబంధులందరూ శరీరము దాని ఇచ్చలతో కూడా దురాశలను కూడా సిలువ వేయించు ఉన్నారు. మనము ఆత్మానుసారముగా జీవించే వారమైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకోవాలి. ఆత్మ జీవితంలో ఆత్మఫలం మనలో కనబడాలి. ప్రేమ, సంతోషము, సమాధానం ఇవి మనముగా ఫలించేది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు ఫలించేటటువంటి ఫలం అది. ఎంత మన మీద పరిశుద్ధాత్మ దేవుని కార్యము అవసరమైందో మనం గమనించాలి. మొదటి కార్యం ఏం చెప్తున్నాడు? మనం ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు కాబట్టి ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. మొదటి కార్యం. రెండవది, అబ్బా తండ్రి అని మొరపెట్టే తన కుమారుని ఆత్మని దేవుడు మనకు ఇచ్చినాడు. మూడవది, మనకు పరిశుద్ధాత్మ చేత నడిపించబడటకు ఆయన మనకు పరిశుద్ధాత్మని ఇచ్చినాడు. అంతేకాదు ఆయన పోలికలోనికి మార్చడానికి మన మీద ఆయన పని జరగాలి. ఆదాము ఏ దేవుని చేత సృజింపబడినాడో, ఏ ఆత్మ అయితే ఆదాముకు జీవం పోసిందో ఏంటండి యోబు గ్రంథంలో చెప్తాడు ఆ మాట.
దేవుని ఆత్మ ఏం చేసిందండి? జీవమును ఇచ్చింది. ఆ ఆత్మ ఇప్పుడు మళ్ళీ మన దగ్గరకు వచ్చి కూడా పని చేయడానికి ఇష్టపడుచు ఉన్నాడనే విషయాన్ని మనం మర్చిపోవద్దు కదా. యోబు గ్రంథంలో 4వ వచనం 33వ అధ్యాయము, యోబు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటున్నాడు? దేవుని ఆత్మ నన్ను సృజించెను, శక్తుని యొక్క శ్వాస నాకు జీవమునిచ్చాను. నీ చేతిలోని ఎడల వాదం సిద్ధపరచు. ఏంటండి? దేవా నీ ఆత్మ ఏం చేసి, దేవుని ఆత్మ ఏం చేసిందంట? సృష్టించింది, క్రొత్త మనిషిని తయారు చేసింది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనలోనికి వస్తే మనల్ని క్రొత్తగా మారుస్తాడు ఆయన. సంథింగ్ అంటే మనం ఊహించని రీతుల్లో మనల్ని ఆయన చెక్కేవాడై ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోతాం. అందుకే దావీదు ఎప్పుడు ప్రార్థన చేస్తాడు? ప్రభువా నా ఎదురు నువ్వేమైనా తీసేయి, రాజ్యమును తీసేస్తావా లేకపోతే ఇంకేమైనా తీసేస్తావా నీ ఇష్టం, కానీ నీ ఆత్మను నా ఎదురు నుండి తీసివేయకు. ఎంత అద్భుతమైన ప్రార్థన అండి! అంటే ఎంత అవసరం, హౌ మచ్ నెసెసరీ అనేది మనం గమనించాలి. మన జీవిత కాలమంతా మనకు పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. ఆయనకు మనం అప్పగించుకున్నప్పుడు ఆయన మనల్ని ఒక మంచి శిల్పకారుని వల్లే చెక్కుతాడు. మనలో ఉన్న అహాన్ని తొలగిస్తాడు, మనలో ఉన్న స్వార్థాన్ని తొలగిస్తాడు, మనలో ఉన్న పాపాన్ని, రహస్య పాపాన్ని తొలగిస్తాడు, మనకు కలుగుతున్న శోధనను తొలగిస్తాడు, మన మైండ్ మీద జరుగుతున్నటువంటి చీకటి ప్రెజర్ను తొలగిస్తాడు. ఆయనకు అప్పగించుకోవాలి. మనం పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోవడం నేర్చుకోవాలి. నీ పోలికలో నీకు మారుస్తానన్నావు కదా ప్రభువా, నన్ను నీ పోలికలో నీకు మార్చుటకు దిగిరా. నా పక్షమున విజ్ఞాపన చేస్తానన్నావు కదా తండ్రి, నాకు ప్రార్థన నేర్పిస్తానన్నావు కదా, ప్రార్థన నేర్పకు దిగిరా. నీవు నాలో ఉండి వాక్యము ధ్యానించటకు శక్తినిస్తానన్నావు కదా, పరిశుద్ధాత్మ లేనిదే వేద పఠనము కాదనని భక్తుని ద్వారా రాయించావు కదా. నేను బైబిల్ ధ్యానించినప్పుడు గ్రహించగలగాలంటే నాకు నీ సహాయము కావాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు పరిశుద్ధాత్మ దేవుని ఒక అవసరత చాలామంది మర్చిపోయినారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకండి మనకు? కొంతమంది ఏమో మరియమ్మ కావాలని మరియమ్మ ఆరాధిస్తున్నారు, కొంతమంది ఏమో తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించాలి. యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు, వీళ్ళు చిన్నోళ్ళు. దేవుని యొక్క కుటుంబంలో తండ్రి ఆరాధనకు యోగుడు తప్పితే పరిశుద్ధాత్మ దేవుడు కాదు, యేసుక్రీస్తు కాదని మాట్లాడుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఎక్కువగా అటాచ్ అవ్వాల్సినటువంటి త్రిత్వంలో అటాచ్ అవ్వాల్సినటువంటి వ్యక్తులలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. మనం పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే యేసును అప్రోచ్ కావాలి. పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మనం యేసును చూడగలుగుతాం, తండ్రిని చూడగలుగుతాం. పరిశుద్ధాత్మతోని పక్కకు పెట్టేసేసి యేసును చూడలేం. మన పక్కనే ఉంటాడు యేసయ్య, చూడలేం మనం. యేసు ప్రభు యొక్క శక్తి కనబడుతూ ఉంటుంది, మనం గ్రహించలేం. పరిశుద్ధాత్మతుడు చెప్పాలి, ఇది యేసయ్య, ఇది ఆయన శక్తి, ఇది రక్షణ ప్రణాళిక, ఇది దైవ చిత్తం అని ఎవ్రీథింగ్ షుడ్ బి టీచ్. పరిశుద్ధాత్మతుడు వచ్చినప్పుడు అన్నీ మనకేం చేస్తాడు? నేర్పిస్తాడు. ఏంటంటే యోహాను సువార్త, ఈ విషయాలు మనం మర్చిపోదు దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 16వ అధ్యాయంలో 13వ వచనంలో అంటున్నాడు, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి ఆయన నడిపించును. ఆయన తనంతట తానే ఏమి బోధింపక, అంటే మనకు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఇప్పుడు టీచ్ చేస్తాడు. మరి ఆయన టీచింగ్ ఎప్పుడు నేర్చుకుంటాం మనం? సర్వసత్యంలోనికి నడిపించబడే టీచింగ్ పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడు. కొందరు పరిశుద్ధాత్మ దేవుడినే నమ్మరు. ఏంటండి 14:26లో కూడా చూడండి ఏమంటున్నాడు? ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను ఏ సంగతులను మీకు జ్ఞాపకము చేస్తాడు. ఆయన జ్ఞాపకకర్త, దేవుని చిత్తాన్ని జ్ఞాపకం చేయువాడు. నువ్వు రక్షణలో పరిశుద్ధ జీవితాలు ఎదగడానికి కావాల్సిన విషయాలు జ్ఞాపకం చేయువాడు. నీ జీవన సంబంధమైన విషయాలు సక్సెస్ఫుల్ అవ్వడానికి ఏ సంగతులు అవసరమో ఆ సంగతులు జ్ఞాపకం చేసేవాడు. వ్యర్థమైన జ్ఞాపకం చేయడు పరిశుద్ధాత్మ. వ్యర్థమైన జ్ఞాపకం చేసేది సైతాన్, వ్యర్థమైన మాటలు మాట్లాడించేది సైతాన్. అందుకే దేవుడు వాడుకొని మనుషుడు అనేటటువంటి గ్రంథంలో హిజ్కియా ఫ్రాన్సిస్ గారు ఒక మాట అంటాడు, పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడుతున్నటువంటి వ్యక్తి అంట ఎక్కువ మనుషులతో మాట్లాడడంట, ఎక్కువ మనుషుల సహవాసంలో ఉండడంట. ఏంటండి ఎంత అద్భుతమైన మాట అది! ఈరోజు మనుషుల సహవాసంలో ఎక్కువగా మనం ఉంటున్నామంటే దేవుని సహవాసం మనకు లేదని అర్థం. ఇంతకుముందు ఆ పాట మనం పాడుతుంటే
నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నా అనుక్షణం అన్న ఎంత అద్భుతమైనటువంటి వచనం. అతిశయము నీవే. అనుక్షణము దేవుని గురించి పరితపించాలంటే అది ఎవరి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడో వారికే సాధ్యం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు లేకపోతే నువ్వు ఆయన గురించి పరితపించలేవు. అనుక్షణము మనకు యేసుప్రభు గుర్తుకొస్తున్నాడా? అనుక్షణం మనం ఆయనను ఆరాధించగలుగుతున్నామా? ధ్యానించగలుగుతున్నామా? అనుక్షణము దైవ సహవాసంలో ఉండగలుగుతున్నామా? అనుక్షణం వాక్య సహవాసంలో ఉండగలుగుతున్నామా? ఉండలేకపోతున్నామంటే పరిశుద్ధాత్ముడు లేడు. మనం దాన్ని ఫిక్స్ అయిపోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మనము అనుక్షణం ఆయన గురించి ధ్యానము చేస్తాం. పరిశుద్ధాత్ముడు మనల్ని నివసిస్తే మనము ఈ లోక సహవాసాలకు కొంత దూరం అయిపోతాం. ఆ రుచి దొరుకుతుంది. పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, తండ్రి సహవాసం, కుమారుని సహవాసం, వాక్య సహవాసం, ఆయన చిత్తములు సహవాసం, ఇక అవి చేస్తున్నప్పుడు మనకు మనుషులతో సహవాసం చేయబుద్ధి కాదు, మనుషులతో మాట్లాడబుద్ధి కాదు. దేవుని ఆత్మచేత నింపబడ్డ మనిషి దేవుని బిడ్డలారా దేవునితో మాట్లాడుతూనే ఉంటాడు ఎప్పటికీ. అందుకే వ్యర్థమైన దానిని పలకకూడదని ఎందుకు చెప్పాడు? వ్యర్థమైన, అందుకే మొన్న దినాన అయ్యగారు చెప్తున్నాడు. కొంతమంది అయ్యగారికి ఫోన్ చేసి, అయ్యగారు తిన్నరా, బాగున్నారా, ఫ్రీగా ఉన్నారా, నేను మాట్లాడొచ్చా అని ఇవన్నీ ఇంట్రొడక్షన్గా మాట్లాడతారు. ఇవన్నీ ఎందుకు బాబు, అసలు టైం వేస్ట్ మాటలు కదా. సరే, ఇప్పుడు నేను బాగున్నా కాబట్టి నీతో ఫోన్లో మాట్లాడుతున్నా. నేను బాగలేకపోతే ఫోన్ మాట్లాడ కదా. రెండవది, నువ్వు ఫ్రీగా ఉన్నావా అని అడుగుతున్నావు. నేను ఫ్రీగా లేకపోతే ఫోన్ ఎట్లా లేపుతా? నేను ఏదైనా వాక్యం చెప్తుంటే ఫోన్ లేప కదా. ఫ్రీగా ఉన్నాను కాబట్టి ఫోన్ లేపినా. ఇంకా ఫ్రీగా ఉన్నావా, కొద్దిసేపు మాట్లాడొచ్చా, ఇవన్నీ టైం వేస్ట్ మాట్లాడొద్దు. డైరెక్ట్ ఫోన్ చేసినావంటే నీకు ఏదైనా విషయం, ప్రార్థన అవసరం ఉందా, ఏమైనా అవసరం ఉందా, వెంటనే టకటక టాపిక్లోనికి వచ్చేసేయాలి డైరెక్ట్గా. సోది చెప్పొద్దని అయ్యగారు ఎన్నోసార్లు. ఎందుకు? ఆయన పరిశుద్ధాత్మదేవుని సహవాసంలో ఉంటాడు. కొద్దిసేపు మనం ఫోన్ చేసినప్పుడు ఆయనకు అక్కడి నుంచి ఇక్కడ మనం మళ్ళించిన వాళ్ళం అవుతాం. మనుషులతో ఎక్కువసేపు మాట్లాడడానికి ఇష్టపడొద్దు. ఏదైనా విషయం ఉంటే కట్టే కొట్టే తెచ్చన్నట్టు మాట్లాడేసేయాలి తప్పితే ఎక్కువ దేవుని సహవాసం మనం గడపాలి. అంటే మనకు పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. ఆయన మనకు బోధిస్తాడు, మనసుతో మాట్లాడతాడు. రాత్రింబగళ్ళు మనకు బోధ చేయువాడు పరిశుద్ధాత్మ దేవుడు. రాత్రింబగళ్ళు మనల్ని ఆయన పోలికలోనికి మార్చడానికి ప్రయత్నం చేస్తున్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. రాత్రింబగళ్ళు మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నవాడు, ఉచ్చరింపే శక్యమైన మూడుతో ప్రార్థిస్తున్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. రాత్రింబగళ్ళు మనలో యేసయ్య పోలిక రావడానికి కావాల్సినటువంటి చర్యలు పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొస్తూ ఉన్నాడు. లేకపోతే మనలో యేసయ్య పోలిక ఎట్లా వస్తుంది? దేవుని బిడ్డలారా, మనం పాపులం, నీచులం, అసహ్యులము, దేవునికి దూరస్తులం. కానీ యేసయ్య పోలికలోనికి మారుస్తున్నాడంట. ఎంత అద్భుతమైన మాట! దయచేసి అదే రోమిలకు రాసినటువంటి పత్రిక మన మూలవాక్యం చదువుకున్నటువంటి ఆ మాట కిందికి మనం వస్తే ఆయన చేస్తున్న కార్యక్రమాల నుంచి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. 8వ అధ్యాయం 28వ వచనంలో చూడండి ఒకసారి. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తం సమకూడి జరుగుచున్నవి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగనో వారు తన కుమారుని స్వరూపం గల వారు తమ కుమారుని స్వారూప్యము గల వారు అగుటకు వారిని ముందుగా నిర్ణయించను. ఎవరిని నిర్ణయించనో వారిని పిలిచను, ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా తీర్చను, ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమ పరిచయం. ఎంత అద్భుతమైన సాక్ష్యం! పౌలు భక్తులు అనడానికి యేసయ్య పోలికలో మనం మార్చబడాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు కావాలి. ఏంటండి? ఆత్మచేతనే గ్రహించే సంగతులు ఉన్నాయి. మర్చిపోద్దు మనం ఎప్పుడు కూడా. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక పౌలు అంటాడు, కొరింథీయులకు రాసిన పత్రికలు ఏమంటున్నాడంటే 2వ అధ్యాయము 10వ వచనంలో, అయితే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచుచూ ఉన్నాడు, దేవుని మర్మములను కూడా పరిశోధించుచూ ఉన్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోని మనుష్యాత్మకే తప్ప తెలియవు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి. దేవుని వలన మనకు ఏం దయచేయబడిన వాటిని ఏందండి మనము దేవుని ఆత్మచేత గ్రహించగలుగుతున్నామంటాడు 13వ వచనంలో.
మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధిస్తున్నాం. అంటే ఇప్పుడు యోహాను సువార్త 14:26లో కానీ యోహాను సువార్త 16:13లో ఆ బోధించేటటువంటి మాట పౌలు జీవితంలో నెరవేరింది. ఆత్మ మాకు బోధిస్తున్నాడు. ఏ సంగతులు అయితే పరిశుద్ధాత్మ దగ్గర మేము నేర్చుకుంటున్నామో అవే మీకు చెప్తున్నాం. ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి. అంటే పరిశుద్ధాత్మతో నేర్పిస్తున్నాడు కదా. ఆత్మ నేర్పు సంగతులు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆ స్థితికి రావాలి. మనము మనుషుల దగ్గర నేర్చుకున్న సంగతులు కొన్ని ఉంటాయి, కానీ ఆత్మదేవుడు నేర్పించే సంగతుల మీద మనం దృష్టి పెడదాం. ఆత్మదేవుని యొక్క ప్రణాళిక మనల్ని ఆయన పోలికలోనికి మార్చాలి. మన మీద ఆయన పని జరుగుతున్నది కనుక మనం ఆయనకు అప్పగించుకుందాం. మనం పరిశుద్ధాత్మకు లోబడకుండా ఇష్టానుసారంగా నా ఇష్టం ఉన్నట్లు నేను బ్రతుకుతానంటే మన మీద పరిశుద్ధాత్మ దేవుని పని జరగదు. కనుక మనం కొంతైనా పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోవాలి. మన మనసును అప్పగించాలి. ఆయనతో సహవాసం చేయడానికి మనం ఇష్టపడ్డ వారమైతే ఆ దేవుడు మన పక్షమున కార్యం జరిగించేవాడై ఉన్నాడు. ఒక నూతన తీర్మానం ఈ యొక్క ఉదయకాల సమయంలో తీసుకుందాం. పరిశుద్ధాత్మ చేత నడిపించబడడానికి ఇష్టపడదాం. పరిశుద్ధాత్మ స్వరాన్ని వినడానికి ఇష్టపడదాం. పరిశుద్ధాత్మ చేస్తున్న బోధను నేర్చుకోవడానికి ఇష్టపడదాం. రండి, దేవుడి కొద్ది మాటలు మన వెనుకట్లో ఫలింపచేయును గాక. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసునాథా, పరిశుద్ధాత్మదేవుని యొక్క సహవాసం ఎంత అవసరత ఆయనది ఉన్నదో, ఎన్ని విషయాలలో మాకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం కావాలను మీరు మాట్లాడుతూ వచ్చినారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. మమ్మల్ని నడిపించండి. పరిశుద్ధ ఆత్మ చేతనే మమ్మల్ని నడిపించండి అయ్యా. మా సొంత ఉద్దేశాలు, తలంపులు కాదు, మా ఆలోచనలు కాదు, కేవలం మీ ఆత్మ చేత మేము నడిపించబడాలి. మీ ఆత్మ చేత నడిపించబడాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అంటూ నా తలను ఆత్మ నూనెతో ఇంట బయట నీ సాక్షి నవ్వుదును. అంటూ నా తలను ఆత్మ నూనెతో ఇంట బయట నీ సాక్షి నవ్వుదును. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా. ఇంకా బయట నీ సాక్షి నవ్వుదును. అంటున్నా తలను ఆత్మ నూనెతో ఇంట బయట నీ సాక్షి నవ్వుదును. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా. శత్రువైన సాతాను ఎదుటను విందు చేసినవు నాకు యేసయ్యా. శత్రువైన సాతాను ఎదుటను విందు చేసినవు నాకు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా.
స్తోత్రములు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలయ్యా. మా బోధకుడు అయ్యా పరిశుద్ధాత్మ తండ్రి, నీకు వందనాలు. మీ బలమైనటువంటి శక్తి మమ్మల్ని నడిపించాలి. మీ ఆలోచనలు మమ్మల్ని నడిపించాలి. మీరే మమ్మల్ని నడిపించాలి. మాకు మేముగా నడిస్తే మేము గోతిలో పడతాం. మా ఆలోచనలు మమ్మల్ని పాపంలో నడిపిస్తాయి. మా తలంపులు మమ్మల్ని శరీర ఇచ్ఛల్లో నడిపిస్తాయి. పరిశుద్ధాత్మదేవ, మీరు నడిపిస్తే మహిమగల మార్గంలో మమ్మల్ని నడిపిస్తారు. యేసు ప్రభు ఏ మార్గంలో నడిచినాడో ఆ మార్గంలో నడిపించగలుగుతారు. ఆయన అడుగు జాడల్లో మీరు నడిపించగలుగుతారు. పట్టణ శక్యముగానటువంటి ఆత్మీయ జీవితం అయ్యా మేము ఈ లోకంలో జీవించగలుగుతాం. లోకానికి అర్థం కాని జీవితం జీవించగలుగుతాం. మనుషులు ఎవరు గ్రహింపరని జీవితం మేము జీవించగలుగుతాం. ప్రకృతి సంబంధులు మేము బ్రతుకం తండ్రి, ఆత్మ సంబంధులుగా బ్రతుకుతాం. మాలో ఉన్నటువంటి లౌకిక ఆత్మను తొలగించండి. దేవుని ఆత్మచేత మమ్మల్ని నింపండి. మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించండి తండ్రి. సాతాను మా ముందు ఓడిపోవాలి. అంత బలమైన శక్తి, అంత బలమైన ఆత్మ నింపుదల మీరు మాకు దయచేయండి తండ్రి. మీ ఆత్మచేతనే మమ్మల్ని నడిపించండి. మీ ఆలోచనల చేతనే మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తూ దినమంతా పరిశుద్ధాత్మకు మమ్మల్ని అప్పగించుకుంటూ మా జీవితంలో మీ చిత్తాన్ని ఒక అడుగు ముందుకు వేసే రీతిగా, కొంతైనా మన నూతనత్వం వచ్చే రీతిగా పరిశుద్ధాత్మదేవుడి కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తూ విత్తబడ్డ వాక్యాన్ని ఫలింపచేయండి. ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ ఆన్లైన్ ద్వారా కూడా ఎందరో వీక్షిస్తున్నారు. వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. దయగల తండ్రి, అనుదిన ప్రార్థనను ఇంకా బలముగా మీరు జరిగించండి. నీరాకడ పర్యంతం యొక్క ప్రార్థన కొనసాగటం మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తూ మరొకసారి మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తూ యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే, ప్రభు రక్తమే సంపూర్ణ ప్రవాదికి నీ వాని క్రియలకు అనంత కోటి నాశనం కలుగును గాక. ఆమేన్, 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 ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్.